స్టమక్ కడుపు చేసుకుందాం రౌండ్గా, అందుకని ఇట్లా చేస్తున్నాం. సో గాయ్స్ మొత్తం అయిన తర్వాత చూపిస్తాను, బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. చూడండి ఎంత ముద్దుగా ఉందో బుద్ధి వినాయకుడు. వినాయకుడు అయితే రెడీ అయిపోయింది అనమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం అనమాట. ఇంకా ఈరోజు అయితే పిల్లలందరూ కలిసి ఇంకా నేను కూడా వినాయకుడు అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే జల్లెడ పడుతున్నాను అనమాట. ఏంటి జల్లెడ పడుతున్నాడు అని అనుకోవచ్చు మీరు. ఇంకా ఇదైతే పొలాల్లో మట్టి అనమాట, ఎర్రమట్టి అంటారు చూడండి అది. ఇంకా ఎర్రమట్టి అయితే ఎండిపోయిన మట్టి అయితే ఉందన్నమాట. అది దంచి ఇంకా జల్లెడ అయితే పడుతున్నాము. మెత్త పౌడర్ లాగా అయితే జల్లెడ అయితే పడుతున్నాము. ఇంకా పైన వేస్టేజ్ చిన్న చిన్న రాయలు అయితే వస్తాయి కదా, ఇంకా అదొక కవర్లో అయితే పక్కకు తీసేస్తున్నాం. సో గాయస్, నేను పోయిన సంవత్సరం చేసిన విగ్రహం అయితే వినాయకుడిది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే. పోయిన సంవత్సరం కూడా చేసిన అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను పోయినసారి కన్నా పెద్ద విగ్రహం అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి మట్టి సరిపోయిద్దో లేదో తెలీదు, చూద్దాం. అసలు మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు, ఏంటి నువ్వు జల్లెడ పడుతున్నావు, చిన్నపిల్లలతో దంచిస్తున్నావు అని. నేను ఆల్రెడీ అయితే దంచి జల్లెడ పట్టుకొని ఉంచుకున్నాను పక్కన. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా దంచుతా అక్క అంటే ఇంకా వాళ్ళు కూడా దంచుతున్నారు అనమాట. చూడండి ఇంత మట్టి అయితే జల్లెడ పడితే, ఇది మొత్తం ఏంటంటే ఎర్రమట్టి, ఇంకా అలానే చెట్లకి వేస్తారు కదా అదనమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు. ఎర్రమట్టి అలానే నల్లమట్టి రెండు మంచి అయిపోయిందక్క. కిందెందుకు వేసావి? మెంటల్ దానా చాట కాదు నీకు. ఏమి గుండ్రే అంటే చాట కాదు నాదొచ్చయ్యా గుండ్రే రాయండి చాట కాదు. అరే బాయ్స్కి అది, అరే బాయ్స్కి అరే ఇది ఎత్తుతో వచ్చుదరా, అమ్మాయిలకి చాట కాదు. ఏం మాట్లాడాలి? కేవలాలు కలిసిపోతాయి. ఆడవాళ్ళకి చేత కాదా? నీ చేతనైద్దా? మరి ఎత్తు రెండు రాళ్ళు ఒకటేసారి ఎత్తాలి నువ్వు. పెద్ద వినాయకుడు చేయాలి గాయస్ ఈసారి. పోయినసారి కన్నా కూడా పోయినసారి మళ్ళీ ఉంది కదా అన్ఎక్స్పెక్టెడ్ వినాయకుడు చేసామన్నమాట సడన్ గా. లాలు హడావుడి మొత్తం ఈడ. ఇమ్రాన్ రావట్లేదు. ఇమ్రాన్ రాని లోటు అయితే ఇంకా లాలు. పిచ్చ పాయింట్ కు క్యా హియా లాలు? చిని గయా బుడ్డి బుడ్డి కాళ్ళు వేసుకొని, బుడ్డి బుడ్డి చేతులు వేసుకొని గ్రీష్మ చూడండి ఎలా దంచుతుందో. గ్రీష్ పండు, వై గ్రీష్, హాయ్ ఫ్రెండ్ చెప్పు. యామిలాయా అను కాదాతే సన్నీ మీ ఓషనే అదే ద నెక్స్ట్ డే. ఇంకా నిన్నైతే దంచింది చూసారు కదా మట్టి, ఇంకా దంచింది మొత్తం అన్నమాట ఇది. చూడండి ఇంకా జల్లెడ పట్టుకున్నాం ఇలాగా మొత్తం. ఇంకా ఆల్రెడీ సగం అయితే కలిపేసినాం అనమాట మేము. చూడండి ఇంత ముద్ద అయింది. ముద్ద కలిపితే చూడండి ఇలా ముద్ద ఇలా స్ట్రక్ వచ్చింది అనమాట. ఇంకా మీకు కూడా కలిపింది చూపించాలి కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే కలపకుండా ఉంచాము. ఇంకా ఇది వాటర్ వేసి కలుపుతాను చూడండి. ఇంకా ఒక జగ్లో అయితే వాటర్ అయితే తీసుకున్నాను చూడండి.
అసలు మెత్తగా ఉందన్నమాట, మట్టి కలుపుకుంటే బాగుంది చూడండి అసలు. ఇంకా దీంతో విగ్రహం కూడా బాగా తయారైద్ది అనమాట. చూడండి ఇంక ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ నిన్న కలిపింది చూడండి అసలు, నేను కలిపి ఉంచినా కూడా అది గడ్డగట్టలేదు, బాగుంది క్లే లెక్క. ఇంకా పిల్లలందరూ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారనమాట, వినాయకుడు చేస్తున్నామంటే ఎలా ఉంటుంది ప్రిపరేషన్ ఏంటి అని చెప్పేసి. ఇంకా చూడండి ఇక్కడ అచ్చం మైదా పిండి లెక్కే ఉంది మెత్తగా ఈ స్ట్రక్చర్ అయితే. చూడండి గాయస్ ఇంకా మట్టి మొత్తం అయితే కలుపుకున్నాను అనమాట. ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది చూడండి. ఈ అమ్మాయి పిచ్చి పట్టి ఆడుకుంటుంది. ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇంకా ఇది కొంచెం సేపు నానవేద్దాము, ఇది పక్కన పెట్టేద్దాము. కలుపుకున్నది ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మనం నిన్న చేసిన కలిపి పెట్టిన గడ్డ అయితే ఉంది కదా, దీంతో విగ్రహం అయితే తయారు చేద్దాం. విగ్రహం వేయడానికి అయితే కింద ఒక అట్ట లాంటిది అయితే తీసుకుందాం ఫస్ట్. ఇంకా చూడండి ఈ అట్ట, దీని మీద కొంచెం వాటర్ వేసుకుందాము మట్టి కలుపుకోవడానికి. ఇంకా వినాయకుడు ప్రిపరేషన్ స్టార్ట్. ఇంకా పోయిన సంవత్సరం వీడియో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం చూడండి గైస్. అసలు లాలు గొడవ అయితే చూడండి వెనకాల పిల్లలతో ఎట్లా పోట్లాడుతున్నాడు. ఇంకా వినాయకుడు విగ్రహం అయితే స్టార్ట్ చేసేస్తున్నాం మేము. ఫస్ట్ మట్టి అయితే బాగుందన్నమాట. ఎండ వస్తుంది, ఎండలో ఎండబెట్టాలి ఫ్రెండ్స్ ఒక రోజు అన్నది. ఫస్ట్ స్టమక్ కడుపు చేసుకుందాం రౌండ్గా, అందుకని ఇట్లా చేస్తున్నాం. పెద్దది ఒకసారి పెద్ద విగ్రహం చేద్దాం అనుకుంటున్నాం. గ్రీష్మ ఓయ్ గ్రీష్. ఈ లాలుగాడు అయితే వినాయకుడు చేసే చూడటం ఏందో కానీ గ్రీష్మతోనే ఎక్కువ అయిపోయింది. వాడు గొడవ వేసుకుంటున్నాడు, గొడవ వేసుకుంటున్నాడు అమ్మాయితో. ఓజీ సో గాయస్ పిల్లలందరూ చూడండి ఒక ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు అక్క ఎలా చేసిద్దో వినాయకుడు అని. కానీ నేను ఒక బౌల్ లాగా చేస్తే వాళ్ళైతే అందరూ ఏంది అక్క ఇట్లా చేస్తుంది, వినాయకుడు చేస్తుంది, అందుకే అసలు వినాయకుడు చేసిద్దా లేదా అక్క అన్నట్టు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇంకా ఫైనల్గా అవుట్ఫిట్ ఎలా వచ్చిద్దో నాకు కూడా అంత ఐడియా లేదు గాయస్, ఎందుకంటే ఎప్పుడో సంవత్సరం కింద చేసిన వినాయకుడు మళ్ళీ సంవత్సరం తర్వాత చేసిన ఎలా ఉంటుందో చూడండి మరి మీరే. few minutes later ఫైనల్గా అయితే స్టమక్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే హెడ్ అయితే చేయాలి. లోపల మొత్తం అయితే నేను పేపర్స్ పెట్టినా అనమాట, సైడ్స్ మొత్తం మట్టి ఉంది, లోపల అయితే పేపర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పైన కూడా పేపర్స్ వేసాను. ఇంకా సైడ్స్కి అయితే మనము అదే మట్టి అయితే పెట్టేసుకుందాం. చూడండి మళ్ళీ లోపల కూడా మట్టి వేయాలంటే సరిపోదు కదా, అందుకని చెప్పేసి లోపల అయితే ఆగటానికి పేపర్స్ అయితే పెడుతున్నా నేను. మీరైతే అనుకోవచ్చు ఏంటి ఇందాకలా పిల్లలు ఉన్నారు హడావుడంది ఎటు పోయారు ఏంటి పిల్లల సౌండ్ రావట్లేదని. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయినారనమాట. ఇంకా నేను వినాయకుడు చేస్తుంటే వాళ్ళకు కూడా చేయాలనిపించింది అనుకుంటా. ఇంకా వాళ్ళైతే నా దగ్గర నుంచి కొంచెం మట్టి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అయితే చేస్తున్నారు. ఇంకా నేను చెల్లి అయితే ఉన్నామన్నమాట, నేను చేస్తున్నాను, మమ్మీ అయితే వీడియోస్ తీస్తున్నారు. చెల్లి అయితే పాటలు పాడుతూ ప్రశాంతంగా నుంచొని అయితే చూస్తుంది నేను వినాయకుడు తయారు చేస్తుంటే. చూడండి అసలు దాన్ని. సో గాయస్ మీరు కూడా ఇంట్లో ఇలాగా మట్టి విగ్రహం తయారు చేసుకున్నారా అయితే కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అనమాట హిందూస్ ఫెస్టివల్స్ అంటే. ఫుల్ ఎండ అయితే వస్తుందన్నమాట, విగ్రహం తయారయ్యేలోపు ఎండ అలానే ఉంటే బాగుంటుంది. విగ్రహం అయితే ఎండకి బాగా ఆరిద్ది అనమాట, గట్టిపడిద్ది. ఇంత పెద్ద విగ్రహం చేద్దామని అయితే అనుకున్నాను కానీ మట్టి అయితే సరిపోలేదన్నమాట. ఇంకా చూడండి ఇంత విగ్రహం అయితే చేస్తున్నాను నేనైతే. ఇంకా ఫైనల్గా అయితే హెడ్ కూడా చేసేసాను. ఇంకా ఇక్కడైతే తొండం అంటారు చూడండి ముక్కు, అదైతే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారని చెప్పినా కదా, ఇంకా మళ్ళీ వచ్చినారనమాట పిల్లలందరూ చూస్తున్నారు. ఇంకా వినాయకుడు విగ్రహం కూడా మొత్తం పూర్తి కాలేదు. ఇంకా తొండం ఒకటి పెట్టి హెడ్ ఒకటి పెట్టి స్టమక్ ఒకటి పెట్టేసిన అనమాట. పిల్లలైతే ఏం పొగుడుతున్నారు అక్క భలే చేస్తున్నారు
చేస్తున్నావు కదా వినాయకుడు తొండం కూడా బాగా పెట్టినావు, బాగా చేసినావు అని చెప్పేసి వాళ్ళు పొగడతలకే సగం కడుపు నిండిపోయింది అనమాట గాయస్ ఈరోజు నాకైతే అసలు. బుడ్డి వినాయకుడు అయితే ఇంకా అయిపోవటం అయితే వచ్చింది చేయటం, ఇంకా కొంచెం ఉంది. మా పాప బయట చేస్తుంటే వర్షం పడుతుంది, చూపిస్తాను చూడండి. అది కూడా ఎంత వర్షం పడుతుందో. పాపం వినాయకుడు తడిచేది ఇంకా లోపల తీసుకొని వచ్చింది, బయట ఇంకా చేస్తుంది కదా, చూసారుగా మీరు. ఇక్కడైతే ఇంకా మా పాప చేస్తూనే ఉంది, కొంచెం ఉంది, ఇంకా కొంచెం అయితే అయిపోయేది. ఇప్పుడైతే చేతులు చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా ఉందో బుడ్డి వినాయకుడు. బుడ్డి చేతులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. చేతులు ఇంకా తయారు చేయలేదు మమ్మీ. నెక్స్ట్ డే ఇప్పుడైతే ఇంకా దగ్గరకు వచ్చేసింది అయిపోవటం అయితే. ఇంకా చూడండి ఇంకా కిరీటం కూడా తయారు చేసింది, ఇంకా కొంచెం అయితే ఇంకా ఈ హ్యాండ్ చేస్తే అయిపోద్ది గాయస్. ఒక చెయ్యి ఉంది ఫ్రెండ్స్, ఇంకా అలానే కళ్ళు గీయాలి. కళ్ళు ఒకటి గీస్తే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. కళ్ళును ఇంకా ఒక చెయ్యి లడ్డు పెడితే ఇంకా అయిపోయింది. చూడండి ఎంత ముద్దుగా ఉందో బుడ్డి వినాయకుడు. పోయిన సంవత్సరం అయితే అంత ఇదిగా చేయలేదు, కొంచెం మామూలుగా చేశారు. ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా మంచిగా కొంచెం పెద్ద కూడా చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే. మీరు కూడా ఎలా చేసుకోవాలో ఇంకా ఈ వీడియోలో ఉంది. మీరు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం మీరు కూడా చూసి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మట్టి బొచ్చాలు ఉన్నాయి కదా, బంక మట్టి ఇంకా దంచి ఇలా జల్లెడ పట్టేసి ఇంకా కలిపి అలా చేస్తున్నారు పిల్లలు. ఈ చెవులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక చెయ్యి ఇంకా రెడీ చేసి అయిపోయింది, చేస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. సో గాయస్ ఇంకా చూడండి ఫైనల్గా అయితే వినాయకుడు తయారు చేయటం అయిపోవడానికి అయితే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే కళ్ళు అయితే గీస్తున్నాను నేను చూడండి. ఇంకా ఎండలో బాగా ఎండితే ఇంకా మన వినాయకుడు అయితే రెడీ అయిపోద్ది అనమాట. చెవులు కూడా గీసాను నేను. ఇంకా నేనైతే కలర్ అయితే వేయకూడదు అని అయితే అనుకుంటున్నాను. కలర్ వేస్తే ఏంటంటే మళ్ళీ ఏమో అంత లుకింగ్ ఉండదేమో అనిపిస్తుంది. మనం బయట వినాయకుడి కంటే కలర్ వేస్తే బాగుంటుంది, మనం ఇంట్లో మట్టి విగ్రహానికి కలర్ వేస్తే అంత బాగుండదేమో అని అనిపిస్తుంది. అందుకని నేను కలర్ వేయకూడదు అనుకుంటున్నాను నేను. చూసినారు కదా వినాయకుడు అయితే రెడీ అయిపోయింది అనమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూసారు కదా ఎలా ఉంది వినాయకుడి విగ్రహం, నచ్చిందా కామెంట్ చేయండి. ఇంకా నేనే నా చేతులతో నేనే ప్రిపేర్ చేసిన అనమాట గాయస్. ఇంకా వినాయకుడికి బొట్టు కూడా పెట్టాల్సింది ఉంది, కొంచెం ఆరేది ఉందన్నమాట బొమ్మ, అందుకని చెప్పేసి నేను బొట్టు ఇంకా పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్ చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో. నేనే ప్రిపేర్ చేసిన గాయస్ నా చేతులతో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారా చిన్న వినాయకుడు మీ చేతితో? కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. ఫైనల్గా అయితే వినాయకుడు విగ్రహం అయితే ఇలా అయితే చేశాను అనమాట నేను. నచ్చితే మీకు కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేస్తారా అది కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే దీనికైతే పెయింట్స్ అయితే వేయలేదన్నమాట. ఇంకా వినాయకుడు విగ్రహానికి అయితే బొట్టు కూడా పెట్టేది ఉంది. నేను బొట్టు పెట్టింది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే లాగ్ అయిపోతుంది. నేనైతే ఆడుతూ పాడుతూ 3 రోజులు అయితే విగ్రహం అయితే తయారు చేసిన అనమాట. మీరు ఒకవేళ విగ్రహం తయారు చేసేటట్టయితే ఎన్ని రోజులు పట్టేదో కామెంట్ చేయండి. విగ్రహం పెట్టిన తర్వాత ఏం చేసాం ఏంటి, పూజ ఏమన్నా చేసామా, అగరబత్తి ఏమన్నా పెట్టామా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గాయస్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్.